గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కానీ ఒక వర్డ్ అన్నారు, నాన్నకి మేము ఆడపిల్లలు అంటే నాన్నకి నచ్చదు అని. అంటే ఏంటి ఆ ప్రాబ్లమ్, ఎప్పటి నుండి ఫేస్ చేశారు? అంటే డాడీ రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది దానికి? అంటే ఊర్లో పుట్టి పెరిగినాం కదా, ఎట్లుంటది అమ్మాయి పుట్టిరనగానే అమ్మాయా అని అంటారు కదా, కట్నాలు ఇవ్వాలి, పెళ్లి చేయాలి, అబ్బాయిలు ఉంటేనేమో వాళ్ళు ఏదో పెద్ద తెగ పొడి చేస్తారని ఫీల్ అయిపోతుంటారు. అంటే ఇప్పుడు అట్లా లేదు కదా, కాలం మారిపోయింది. అప్పట్లో అట్లుంటుండే, ఇప్పుడు మారిపోయింది కదా. ఇప్పుడు 2025 మా డాడీకి ఇంకా చుట్టుపక్కల వాళ్ళు, మా డాడీ ఆఫీస్ ఫ్రెండ్స్ కూడా నన్ను, మా డాడీ ఆఫీస్ ఎల్ఐసి ఏజెంట్ అనమాట, డాడీది ఏది ప్రోగ్రామ్ అయినా నన్నే తీసుకుపోతాడు. నేనే డాన్స్ చేస్తుండే, పాట పాడుతుండే, ప్రతిదీ. అయితే మీ పాప ఇంత యాక్టివ్ ఉంది కదా, ఎందుకు పంపించరు అని చెప్పి చాలా మంది క్వశ్చన్ రైజ్ అయింది. కానీ మా డాడీ ఆయన పట్టుకున్న కుంతేలికి 2 కాళ్ళు అంటే 2. సో చాలా మొండిగా ఆలోచిస్తారు డాడీ. తర్వాత ఈ స్టార్టెడ్ రియలైజింగ్, ఈమె ఏదో చేద్దాం అనుకుంటుంది, ఒక ట్రయల్ ఇద్దాం అని చెప్పేసి అని అన్నాడు. బట్ ఏం చేయలేదు, సపోర్ట్ జస్ట్ అన్నట్టు ఇట్లా పిన్ చేసి వదిలేసినాడు. తర్వాత నేను గట్టిగా ఉన్నా, అదే చెప్తున్నా కదా, మీరు ఒక డెసిషన్ మీద గట్టిగా ఉన్నారు అనుకోండి, అట్ ఎనీ కాస్ట్ వాళ్ళతోనే మనం లాస్ట్ ఒప్పించుకునేలా చేస్తాం. అది ఇక్కడే అయ్యింది. నేను వాట్సాప్ లో పంపించిన సంగతి కూడా మా డాడీకి తెలియదు, నేను ఆడిషన్ ఇచ్చిన సంగతి. మొత్తం సెలెక్ట్ అయిపోయి అన్నపూర్ణ స్టూడియోస్ అయిన సంగతి కూడా చెప్పాలి నేను డాడీకి. గ్రూప్ డిస్కషన్ ఇట్లా అని డైరెక్ట్ స్టేజ్ మీద సెలెక్ట్ అయినా అన్న తర్వాత చెప్పిన. సో ఎందుకంటే మళ్ళా మధ్యలో వచ్చినాక మనం ఎంత గట్టిగా ఉన్నా గానీ అనుకునే కొన్నిసార్లు జరగవు. మనం ఇక్కడ స్ట్రాంగ్ ఉండి ఆడితే మన కష్టాన్ని చూసి దేవుడే ఇస్తాడు. ఆ ప్రోమో చూసిన తర్వాత, మీ ఎపిసోడ్స్ చూసాక అమ్మ నాన్న ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? సూపర్ డూపర్ హ్యాపీ అబ్బా. తెలుసా, నేను జనరల్ గా మన ఇంట్లో ఏమైనా పూజలు, ఐ మీన్ ఫెస్టివల్స్, రాఖీ ఫెస్టివల్, దసరాకి మొక్కుతాం కదా డాడీ వాళ్ళది. నేను ఎప్పుడు కెరియర్ విషయంలో డాడీకి మొక్కలే. ఫస్ట్ టైం బిగ్ బాస్కి వస్తున్నా అనగానే మా డాడీ కాళ్ళు మొక్కిన ఫస్ట్ టైం. తర్వాత మా మమ్మీ రెగ్యులర్ గా మొక్కుతా, ఇప్పుడు వచ్చే ముందు కూడా మొక్కిన. అంటే ఒక సెంటిమెంట్ నాకు ఏందో అర్థం కాదు. లైక్ మా మమ్మీ బాత్రూమ్ ఉంది అనుకో, నేను బయటకు వెళ్ళాలి, మమ్మీ నీ కాళ్ళన్నా బయట పెట్టవే, నేను మొక్కిపోతా అని చెప్తా. సో అంత గట్టిగా నమ్ముతా నేను. అంటే మన మమ్మీ ఆశీర్వాదం మనతో పాజిటివ్గా ఉంటే ఎక్కడికైనా తీసుకెళ్తారు మనల్ని. ఫస్ట్ దేవుళ్ళు మదర్ అండ్ ఫాదర్. ఆఫ్ కోర్స్ అదే. సో మీ ముగ్గురు డాటర్స్ లో ఫస్ట్ మీరా, లాస్ట్ మీరు, థర్డ్ వన్ ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ నెత్తి మీద మోస్తున్నారు, షోల్డర్ మీద. ఏం చేస్తాం, మనకి పరిస్థితుల ప్రభావాలు, బాధ్యతలు మనల్ని అలా చేస్తాయి. కానీ కలికి ట్రూ ఒక్కటి హానెస్ట్ గా చెప్పాలి అంటే, లైఫ్ తో పోరాడుతున్నారు అంటే ఎవ్రీడే ఒక ఫైటింగ్ కదా ఉంటది. అది బరువు మోసేటోనికే తెలుస్తుంది బాధ్యత విలువ అన్నట్టు. నిజంగా తెలుసా మంజుష, లైక్ మీకు సఫర్ అయ్యే వచ్చి రీడ్ దాకా ప్రతి ఒక్కరు అమ్మాయి చాలా ఫేస్ చేసుకుంటూ రావాలి తెలుసా. జనరేషన్ మారింది, కాలం మారింది అని మనం అనుకుంటున్నాం తప్ప, బయట అనుకుంటున్నారు తప్ప, మన ఫ్యామిలీస్ వాళ్ళకి అది అర్థం కావాలి. కొంచెం వాళ్ళకి టైం పడుతుంది. సో మా డాడీకి చూడు ఇన్ని ఇయర్స్ పట్టింది మా డాడీ నాకు అర్థం చేసుకోవడానికి. బట్ ఎనీవేస్ అర్థం చేసుకున్నారు కదా, అదే మనకు కావాల్సింది. పక్కనోడు ఏమంటారు మనకు అవసరం లేదు, మన ఇంట్లో మనల్ని అర్థం చేసుకుంటేనే ఒక 1000 ఏనుగుల బలం అది. అవును. ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ సిస్టర్స్ మ్యారీడా లేకపోతే అన్మ్యారీడా? దే ఆర్ మ్యారీడ్. బోత్ ఆర్ మ్యారీడ్, కిడ్స్ కూడా ఉన్నారు. సో మీరు ఒక్కలే? ఎస్, కిడ్. ఓ, పెద్దక్క బేబీయా చిన్నక్క? పెద్దక్క బేబీ. ఓకే ఓకే ఓకే. చాలా ఇష్టం మీకు, బాగా అటాచ్మెంటా? అయ్యా ఫుల్. ఓకే. సో వాళ్ళిద్దరు హ్యాపీ? ఫుల్. ఓకే. సో ఇంక నెక్స్ట్ మీదే మ్యారేజ్ ఉంది. ఇంకా ఇప్పుడు మనము ఆ కెరియర్ సెట్ చేసుకోవాలి ఫస్ట్, పెళ్లి సెకండ్. ఇంతకీ అరేంజ్ మ్యారేజ్ లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లవ్ మ్యారేజ్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు, గో విత్ ద ఫ్లో మంజుష. ఏది అనుకోవట్లేదు ప్రస్తుతానికి, కెరియర్ మీద ఫోకస్ పెట్టినా. ఎందుకంటే మన వాళ్ళు ఒప్పుకోరు, సపోర్ట్ చేస్తారు గట్టిగా. సో కెరియర్ గట్టిగా ఫోకస్ చేసినప్పుడు అన్ని మన దగ్గరకే వస్తాయి. కలికి మూవీస్ లోనే చేయాలని ఉందా మీకు? సీరియల్స్ లో అయినా చేయాలని ఉందా? మూవీస్ యాజ్ పర్ నో నేను అనుకున్న ప్రకారంగా అయితే మూవీస్ లో చేయాలని అనుకుంటున్నా. సీరియల్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి, కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ఇన్ మూవీస్. ఫస్ట్ నుంచి అయినా నేను ఒకటే దాని మీద ఉన్నా కదా. సో మూవీస్ మీద స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ఫేవరెట్ యాక్టర్ ఎవరు హీరోస్ లో? పవన్ కళ్యాణ్, చరణ్ గారు. హీరోయిన్స్ లో బాగా ఇన్స్పిరేషన్ ఉన్న? సమంత గారు అంటే చాలా ఇష్టం. ఎందుకని? నేను లోన్లీగా ఫీల్ అయినా అనుకోండి, అనాథాశ్రమం వెళ్తా, అమ్మాయిలు ఉంటారు అక్కడ 25 మెంబర్స్ బిఎన్ రెడ్డిలో పోయేసి, లైక్
వాళ్ళకి నేనే ఇంట్లో 500 గులాబ్ జామ్లు చేసుకొని తీసుకొని వెళ్తా, వంట చేస్తాను అనమాట. వండి వాళ్ళకే పెట్టేసి వస్తా. తర్వాత నేను బిర్యానీ, చికెన్ బిర్యానీ కానీ వాళ్ళందరితో టైం స్పెండ్ చేస్తా. కబడ్డీ, ఖోఖో వాళ్ళందరితో ముచ్చట్లు పెట్టి వస్తా. సమంత చూడు, ఆమెకి మన వల్లనే అంత పొజిషన్కి వచ్చింది. బికాజ్ అవర్ సపోర్ట్ ఉండాలి కదా. అంత పొజిషన్కి రావాలి అంటే ఒకటి ఆర్ఫనేజ్ నడుపుతుంది, ఎక్కడ టైం ఉన్నా కానీ వాళ్ళకి టైం ఇస్తుంది, మంచిగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి పోయినా వాళ్ళకరిచ్చినాం అనుకో నమస్తే అంటుంది. లైక్ అదే చెప్తున్నా కదా, మనము ఎంత స్టేజ్కి వెళ్ళినా కానీ మనం ఏడు నుంచి వచ్చినాం అనేది మర్చిపోవద్దు. వాళ్ళ వల్లనే మనం ఈడ ఉంటాం. సో అది నాకు బాగా నచ్చుతుంది తనలో. ఎక్కడున్నా జెన్యున్గా మాట్లాడుతుంది అబ్బా, ఒక కళ్ళలో తెలిసిపోతుంది. నేను కూడా అట్లానే ఉంటా బేసిక్గా. సో అందుకనే చాలా ఎప్పుడైనా కలిసారా? ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చిందా? లేదు, మా అన్నయ్య వాళ్ళు చూసిరంట కానీ బట్ చూడాలి, కలవాలి. సమంత గారు ఒక ఆపర్చునిటీ, కలిసే ఆపర్చునిటీ ఓకే అన్నారు. టైం వచ్చేటప్పుడు కలుద్దామని చెప్పారు. నాకు కూడా ఉండే తెలుసా మంజుష, లైక్ ఏంటంటే నా దగ్గర ఫుల్ పైసలు ఉంటే ఒకటి పెట్టాలని ఉండే ఆర్ఫనేజ్. బయట పేరెంట్స్ని ఎట్లా రోడ్ల మీద వదిలేస్తారు, అసలు వాళ్ళకి ఇంత నన్ను ఉండదు అసలు. ముసలోళ్ళు అవుతున్న కొద్దీ మళ్ళీ వాళ్ళు చిన్న పిల్లలానే బిహేవ్ చేస్తుంటారు. మా తాతయ్య మాకు చాలా ఇష్టం. అంటే రీసెంట్గా 1 year బ్యాక్ చనిపోయినారు. మా తాతయ్యకి 3 పూటలు నేనే తినిపించేదాన్ని, నేనే స్నానం చేయించిన. మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ మొత్తం నేనే చూసుకునేదాన్ని. 3 పూటలు నేనే తినిపించేదాన్ని తాతయ్యని. అంటే చెప్తున్నా కదా, జాబ్ బాగానేసిన ఇవే ట్రై చేస్తున్నా అన్న కదా. ఆ టైంలో ఇంట్లోనే ఉంటాం కదా, రోజు ఆడిషన్స్కి అయితే వెళ్ళలేము కదా. ఉన్న రోజులు అయితే తాతయ్య దగ్గర నుండి చూసుకున్నా నేనే. ఫిట్నెస్, స్కిన్ కేర్, పర్సనాలిటీ ఎలా చూసుకుంటున్నారు? నేను పార్లర్ పోయి ఏం చెప్పించుకోను, ఇంట్లోనే సున్నిపిండి, బియ్యం పిండి, శనగపిండి, ఇప్పుడైనా ఫ్రూట్ తింటే అది అంతే. ఎక్సర్సైజెస్, జిమ్ చేస్తా. ఎక్సర్సైజెస్, జిమ్. ఇప్పుడు మా డాడీ ఊర్లో నుంచి బియ్యం బస్తా తెస్తుండ అనుకోండి, అది కింద ఉంటది కదా, మాది ఫస్ట్ ఫ్లోర్ లో ఇల్లు, నేనే మోసుకొని పోయి పైన పెడతా. ఎందుకంటే అమ్మాయిలు ఎక్కడ స్ట్రాంగ్ ఉండాలి అనేది, అమ్మాయిలు ఎక్కడైనా స్ట్రాంగ్ ఉండొచ్చు. మనం ఇక్కడ చెప్పినా ఇక్కడ ఏమనుకుంటే అది చేసేస్తాం, అది కింటలైన ఉండని చేసేస్తాం. కానీ ఇన్ ఇయర్స్ లైఫ్ లో ఇలాంటి డే మళ్ళీ రాకూడదు అనిపించే డే ఏంటి కలికి మీది, మీ లైఫ్ లో? చెప్పినా కదా, మస్తు కష్టాలు పడ్డా. మా ఇంట్లో నన్ను మస్తు మాట్లాడినారు కెరియర్ విషయంలోనే. బికాజ్ ఇది వద్దని, నువ్వు ఒక మైండ్ స్టెబిలిటీ లేదు నువ్వు కెరియర్ విషయంలో అన్నారు. బికాజ్ నేను ఎందుకు స్టెబిలిటీగా లేను కాదు, ఫస్ట్ నేను జిఆర్ఈ రాపించిండు, మరి ఎందుకు రాపియాలా? రాపించినాము, యూఎస్ పోతామని ఫిక్స్ అయిపోతాం కదా, మళ్ళీ వద్దన్నారు పైసలు ఎక్కువైతున్నాయని. ఫ్యాషన్ డిజైనింగ్ అన్నా, అది వద్దన్నారు పైసలు. సో ఇప్పుడు నేను వాళ్ళకి తగ్గట్టు నేను మారుతున్నా, స్టెబిలిటీగా లేదని కాదు కదా. ఇట్లా నేను ఫ్యామిలీ విధంగా ఇది చెప్తే అర్థం కాదు మీకు, చెప్పాలంటే ఫేస్ చేసిన వాళ్ళకే అర్థమవుతుంది ఆ బాధ. సో ఇప్పుడిప్పుడే నాకు మంచి రోజులు స్టార్ట్ అయినాయి అని అనిపిస్తుంది అమ్మవారి దయ మీద. 100% డేస్ మంచిగా స్టార్ట్ అయింది. సో మంచి, ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్ కూడా అమ్మవార్లు కట్టే ప్రతి ఒక్క క్లాత్ కూడా అందులో ఉంది. సో 100% చాలా మంచిగా సెట్ అవుద్ది కలికి. కల్కి అన్న నేమ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మార్చుకొని? 4 years. అదే చెప్పాను కదా, నేమ్ చేంజ్ చేసుకున్నాక ఎలా ఉంది? సూపర్. నిజంగా తెలుసా, లైఫ్ లో ఒక పాజిటివిటీ. నిజంగా ఇన్ని రోజులు ఇది ఎందుకు మిస్ అయినా అనిపించింది. ఒక అన్న చెప్పాడు అనమాట, ఇట్లా నువ్వు ఒక అమ్మాయిని అర్థం చేసుకుంటారు తెలుసా మంజుష. అదే మనం కాబట్టి అమ్మాయిలం, దేవుడు అమ్మవారు అమ్మాయే. నేను పోతా ఎవ్రీ ఫ్రైడే గుడికి పోతా. ఇప్పుడు కూడా వెళ్ళాలి సాయంత్రం, ఈరోజు ఫ్రైడే. సో పక్కా పోతా, ఏదమ్మా ఏ పనైనా ఉండని పోతా. డైరెక్ట్ నాకు ఏ బాధ అనిపించినా పోయి డైరెక్ట్ అడిగేస్తా అమ్మవారిని, ఎందుకు ఇట్లా చేస్తున్నావు నా బతుకుని అని చెప్పి. క్వశ్చన్ మనం దేవుణ్ణే చేయగలుగుతాం, బికాజ్ మన తలరాత రాసింది దేవుడే. అంతే. మనం ఎట్ లాస్ట్ అన్ని కోల్పోయి లాస్ట్ మనం రావాల్సింది సనాతన ధర్మకే. ట్రూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.